उसको पहले बागे आम बुलाते थे, आम लोगों के लिए निज़ाम सरकार बनाए थे पब्लिक गार्डन, लेकिन आज आम लोगों के लिए बिल्कुल इस्तेमाल में नहीं है. ఖచ్చితంగా పబ్లిక్ గార్డెన్ని పబ్లిక్కి ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సెక్యూరిటీ ఉంటే ఉంటుంది, పెట్టుకోవచ్చు అసెంబ్లీకి కౌన్సిల్కు, కానీ పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ కోసం ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మన నెక్స్ట్ గోషామాల్ నియోజకవర్గంలో కూడా పేరుకి మరి ఏమంటారు చాలా మంది ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుడుంబ ఫ్రీ అయిపోయిన తర్వాత మన ధూల్పేట ఏరియాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి, కానీ కనీసం అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక చిన్న వర్క్ కూడా కాలేదు. ఇక్కడ ఒకటి జలక్షత్రియ ప్రకాష్ హిందూ విద్యాలయ అని ఉన్నది. యాక్చువల్లీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఇదివరకు ప్రైవేటు సంస్థలు నడిపినటువంటి, ఎన్జిఓలు నడిపినటువంటి, గవర్నమెంట్ తీసుకొని ఎయిడెడ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అన్నిటికన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితులలో ఉన్నాయి. టీచర్స్ లేనటువంటి పరిస్థితి, ఎయిడ్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇటువంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు హైదరాబాద్కి మంచినీళ్ళు తేవడానికి మల్లన్న సాగర్ నుంచి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉంది, కానీ నియరెస్ట్ పాయింట్ కొండపోచమ్మ సాగర్. ఇప్పటికి మీరు కాంట్రాక్టర్ల కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలనుకుంటే మాత్రం కొండపోచమ్మ సాగర్ నుంచి మార్చాలని డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి సుంకేష్ల దగ్గర ఒక వాటర్ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం మనం హైదరాబాద్ మంచినీటి కోసం. అది మొత్తం కూడా మీరు కట్టిన రీటైనింగ్ వాల్ మొన్న వానలకు కొట్టుకపోయింది. కొట్టుకపోతే కూడా అసెంబ్లీ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కన్నా మరి ఇప్పుడు ఆల్రెడీ దానికి మళ్ళా 1450 కోట్లతో మొదలుపెట్టింది, 2250 కోట్లకు పెరిగిపోయింది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తారు, హైదరాబాద్ నీటి ఎద్దడిని ఎట్లా తీరుస్తారు అన్న విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ జరుగుతుంటే జనరలీ ఒక్క విషయం మనందరం ఆలోచించాలి. ఎనీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎనీ స్టేట్ like Hyderabad, like Chennai, like Kolkata, any capital city of a state, it becomes the first point of contact to any international tourist. कोई भी विदेश से आता है तो पहले हैदराबाद में GMR में एयरपोर्ट में उतर के बाहर आते, तो जो फर्स्ट इम्प्रेशन बाहर के लोगों को यहाँ पे देखने को मिलता वही अपना पूरा इंडिया का इम्प्रेशन बन जाता. So important thing is central government should pay special attention to cities like Hyderabad. Special package ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాలాలు మనం పెంచుకోవాలన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా 50,000 కోట్లు 1,00,000 కోట్లు కాంది మాత్రం ఈ పనులు ఫినిష్ కావు. అట్లా కావాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే లేటెస్ట్గా లోక్సభలో ఒక రిప్లై ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2019-20 సంవత్సరం నుంచి 2024-25 అంటే 5 ఇయర్స్లో 2019-20 to 24-25 బడ్జెట్ ఇయర్స్ మే తెలంగాణ పే చేసినటువంటి ట్యాక్స్ ఎంత అంటే 4,35,909 కోట్లు. తెలంగాణ పేడ్ 4,35,919 crores టు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్. మనకు వచ్చింది ఎంత రిటర్న్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3,76,715 crores. ఏది ఏ कोई दान नहीं है, ये जो अपना हक से जो वापस आता सरकार से ట్యాక్స్ డెవల్యూషన్లు వచ్చేది స్పెషల్ కూర్చునేది అవును ఇచ్చింది. ఎంత ఇచ్చారు? 3,76,000. అంటే మనం కట్టిన దానికన్నా మనకు 59,200 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారు. అభీ తక్ సెంట్రల్ गवर्नमेंट के पास 59,200 crores पेंडिंग है अपना, कम दिए उन्होंने डेवल्यूशन में. अगर स्पेशल पैकेज दे के सिटीज़ को डेवलप करना छोड़ के जो दिए सो टैक्स में भी आप कटौती कर लिए, दिए से टैक्स भी वापस नहीं आ रहा. అంటే జనం ఇచ్చిన ట్యాక్స్ కూడా మీరు జనంకి ఇవ్వకుండా ఎట్లా మభ్య పెడతా ఉన్నారు? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన హైదరాబాద్ లాంటి మహానగరాలకు మంచి సదుపాయాలు కల్పించడంలో బీజేపీ గవర్నమెంట్ ముందుకు రావాలనేటటువంటిది నేను కోరుతా ఉన్నా. ఇక చివరిగా ఒక మాట డెఫినెట్గా మనం అనుకోవాలి. హైదరాబాద్లో ఇవాళ మౌలిక వసతులు, విద్య అన్నీ ప్రైవేటే, ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. వైద్యం చుట్టూ 4 హాస్పిటల్ కడతామన్నటువంటి ప్లాను ఇంకా కూడా నడుస్తూనే ఉంది, ఇంకా ఏవి కూడా ఓపెన్ అయితే లేనటువంటి పరిస్థితి. ఉన్న స్ట్రెయిన్ అంతా కూడా గాంధీ మీద పడుతుంది. ఉస్మానియాలకు ఎవరైనా పోతే ఎప్పుడు పైకెళ్ళి కప్పు ఊడు పడుతుంది అనే టెన్షన్లో ఉస్మానియాకి పోవడం తగ్గిపోయింది. గాంధీ మీదనే మొత్తం ప్రెషర్ అయింది. వైద్యం, ఇక ఉపాధి, ఏవైతే జాబ్స్ చూడాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఐటీ అని ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని వాళ్ళ మీద ఫోకస్ చేస్తే మిడ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ కానీ మిడ్ లెవెల్ ఆంటర్ప్రెనర్స్ కానీ
జరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. దానికోసం ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరిగా ఒక ఇల్లు కావాలనేటటువంటి కళ ప్రతి ఒక్కరికి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000 ఇండ్లు కడతామని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కట్టింది. కానీ ఆ 60,000ల్లో ఇంకా ఖాళీగా ఇవ్వకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ కట్టిన ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్